వచనం రెండవది చదివితే గనుక, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడొద్దు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. చాలు, దేవునికి స్తోత్ర. చూస్తే గనుక వాక్యం సెలవిస్తుంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసేవారిని చూసి నీవు మత్సరపడొద్దు, వారు గడ్డిలాగా త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరలాగా వాళ్ళు వాడిపోతారు. అంటే ఇక్కడ రాయబడిన విషయం ఏంటి అని అంటే, మనకి ఎవరైనా నచ్చని వాళ్ళు కనబడితే, వీళ్ళు చెడ్డోళ్ళు అని మన దృష్టిలోకి వస్తే ఎలా చూస్తారు? వాళ్ళని ఎలా చూస్తారు? చెప్పరే? అంటే మీకు ఎవరు చెడ్డోళ్ళు లేరనమాట. ఎలా చూస్తారు? చెడ్డోళ్ళు కనబడిన వెంటనే మనకి వీళ్ళు చాలా చెడ్డోళ్ళు, లేడు, మంచోళ్ళు కాదు కదా, అవునే కదా. చాలా వీళ్ళు కుళ్ళోళ్ళు, వీళ్ళు అసలు మంచోళ్ళు కాదు, వీళ్ళు అసలు వీళ్ళు చాలా డేంజర్ అండి అని మాట్లాడతారు. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు. ఏంటది? చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడొద్దు. చెడ్డ కార్యములు చేసేవాళ్ళంటే అసహ్యం మనకి. చెడ్డ కార్యములు చేసేవాళ్ళంటే మనకు అసలు పడదు. వాళ్ళని చూసిన వెంటనే మనకు తెలియకుండానే చాలా బాధ వస్తుంది, కోపం వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, చెడ్డ కార్యాలు చేసేవారిని చూసి వ్యసనపడొద్దు అని అంటున్నాడు. నీకు కోపం రాకూడదు, వాళ్ళని చూసి నువ్వు మత్సరపడకూడదు. ఎందుకు అనంటే వారు గడ్డిలాగా త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరలాగా వాళ్ళు వాడిపోతారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎవరికి? చెడ్డవాళ్ళకి ఆ విషయం తెలీదు. మేము వాడిపోతాము, త్వరగా మేము గతించిపోతాము అని వాళ్ళకు తెలియదు కనుకనే వాళ్ళు ఎగిరిగిరి పడతారు. వాళ్ళకు తెలియదు కనుకనే వాళ్ళు విర్రవీగుతారు. వాళ్ళకు తెలియదు కనుకనే వాళ్ళు గర్విస్తారు. వాళ్ళను చూసి నువ్వు వ్యసనపడొద్దు, వాళ్ళను చూసి నువ్వు మత్సరపడొద్దు, వాళ్ళను చూసి నువ్వు అసహించుకోవద్దు, వాళ్ళను చూసి ఏమాత్రము నువ్వు కంగారు పడొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమవుతారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమవుతారు కదా. ఎవరు తీసిన గుంటలో వాడే చెప్పట్లేదు, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడంట. కంచె కొట్టువాని పాము కరుచును చెప్పాను, గుర్తుందా? ఏమంట? కంచె కొట్టేవానిని చూసి పాము కరుచును. అంటే వ్యసన పడకూడదు చెడ్డోళ్ళు చూసి. వాళ్ళకి తెలీదు వాళ్ళ గతి ఏమవుతుందో, వాళ్ళకి తెలియదు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. కాబట్టి ఈ సమయంలో దావీదు జీవితంలో వచ్చిన శ్రమలు మామూలు ఇవి కాదు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు. ఒకరోజు ఒక వాచ్మెన్, గేటు దగ్గర ఉండేటటువంటి ఒక వాచ్మెన్, ఒక అధికారి తన డ్యూటీకి వస్తూ ఉన్నాడు. వస్తుంటే
ఆ వ్యక్తి వస్తున్న వెంటనే అందరూ కూడా లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు. లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు, సాగిల పడుతున్నారు. ఈ గేటు దగ్గరుండి ఈ వ్యక్తి మాత్రం పొరపాటును కూడా సాగిలి పడడం లేదు, నమస్కారం చేయట్లేదు. ఎలా ఉంటుంది అసలు? అందరూ కూడా ఈ వ్యక్తిని చూసి నమస్కారం చేస్తూ సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం అస్సలు ముఖం వైపు చూడడం లేదు. ఇతనికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. వచ్చి అసలు ఈ వ్యక్తి ఏంటి, అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, అందరూ నాకు సాగిలి పడుతుంటే అసలు వీడేంటి అసలు నాకు నమస్కారం చేయట్లేదు, సాగిలి పడడం లేదు కదా. చాలామంది కోరుకునేది ఏంటో తెలుసా? నాకు నమస్కారం చేయాలి, లేక నన్ను పొగడాలి, లేక నన్ను హెచ్చించాలి, లేక నా గురించి చెప్పాలి అనే మనసు చాలామందికి ఉంటుంది. ఈ వ్యక్తి జీవితంలో అసలు వీడు నమస్కారం చేయట్లేదు, పొగడడం లేదు, అసలు ఏమీ చేయట్లేదు, పట్టించుకోవడం లేదు. అందరూనేమో నన్ను పట్టించుకుంటున్నారు, అందరూనేమో నాకు మొక్కుతున్నారు, అందరూనేమో నాకు సాష్టాంగ పడుతుంటే అసలు ఈ వ్యక్తి ఏంటి అని ఆలోచించాడు. ఆలోచించి ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి తన భార్యకు చెప్పాడు, అమ్మాయి, అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, అందరూ నాకు సాష్టాంగ పెడుతున్నారు, కానీ గేటు దగ్గర ఉన్న ఒకడు ఉన్నాడు, వాడు మాత్రం పొరపాటున నమస్కారం చేయడం లేదు, వాడు మాత్రం అసలు నా ముఖం వెంకే చూడడం లేదు. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. వాడిని ఏం చేయాలి, అసలు వాడిని ఏం చేయాలి అని అంటే భార్య ఒక సలహా చెప్పింది. ఆ సలహా ఏంటో తెలుసా? అతడు నీకు నమస్కారం చేయట్లేదు కనుక, అతడు నీకు మొక్కడం లేదు కనుక, అతడు నిన్ను పట్టించుకోవడం లేదు కనుక అతడు మరణానికి పాత్రుడు. అతన్ని చంపే. ఎలాగో తెలుసా? అతని కొరకు 50 మూరల ఉరికొయ్యను తయారు చేయి. ఏం చేయాలి? ఉరికొయ్యను తయారు చేయి. ఆ ఉరికొయ్యను తయారు చేసి ఆ ఉరికొయ్య మీద వాడిని వేలాడిది చంపేశాయి. చూడండి, ఒక భార్య ఇవ్వాల్సిన సలహా ఇదేనా? వీడు అధికారం కోసం, పదవి కోసం నమస్కారం చేయడం లేదని బాధతో భార్యకు చెబితే భార్య చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? అడగవలసింది ఏంటో తెలుసా? అయ్యా, అసలు ఎందుకు అతడు నమస్కారం చేయడం లేదు? ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఏం పేరు ఈ వ్యక్తి పేరు? నమస్కారం కావాలనుకున్న వ్యక్తి పేరేంటి? హామాను. నమస్కరించిన వాళ్ళెవరు? ఎవరు? మొర్దెకై. మొర్దెకై యూదుడు. ఇప్పుడు ఈ వ్యక్తిని అడగాలి, ఏమను తెలుసా? అయ్యా, నాకు అందరూ నమస్కారం చేస్తున్నారు, నువ్వొక్కడు తప్ప. ఎందుకు నువ్వు నమస్కారం చేయడం లేదు? ఎందుకు సాగిలు పడడం లేదు? కారణమేంటి అని అడగవలసినటువంటి వ్యక్తి హామాను. అలా అడిగితే మొర్దెకై సమాధానం చెప్పేవాడు. ఏమని? అయ్యా, మాకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మేము ఎవరికి తల వంచకూడదు, నమస్కారము చెయ్యకూడదయ్యా, మా నియమం అది, నిబంధనది అని చెప్పేవాడు. కానీ అసలు అడగకుండా, అసలు వీడు నమస్కారం చేయడం లేదు, వీడిని ఎలాగైనా చంపేయాలి అని ప్లాన్. ఇతని పదవి ఏంటో తెలుసా? అహెస్పెరోసు రాజు కంటే కొంచెము తక్కువవాడంతే. ఇతనికి అందరూ నమస్కారం చేస్తున్నారు,
మొర్దెకై తప్ప. రాజు కంటే కొంచెము తక్కువ అంతే. రాజు తర్వాత రాజు లాంటోడు హామాను. ఎవరు? రాజు తర్వాత రాజు లాంటోడు హామాను. అలాంటి వ్యక్తికి నమస్కారం చేయడం లేదు అనేటటువంటి ఆ నెపముతో మొర్దెకై కొరకు ఉరికొయ్యను తయారు చేశాడు హామాను. ఇప్పుడు వీడు చెడ్డోడా మంచోడా చెప్పాలి. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు ఈ వ్యక్తి మొర్దెకై కొరకు ఉరికొయ్యను తయారు చేశాడు చంపాలని. అడిగితే సరిపోద్ది కదా, ఎందుకు నమస్కారం చేయట్లేదు కదా? మేమున్నాం సేవకులుగా. కొంతమంది విలువిస్తారు, కొంతమంది విలువ ఇవ్వకపోవచ్చు. కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు. కొంతమంది ఉంటారు మేము వెళ్ళినా కానీ మంచాల మీద నుంచి లేవరు. సేవకుడు అనే విలువ కూడా ఉండదు వీళ్ళకి. అయినా మేము పట్టించుకోను. నేను నాకంటూ ఒక విలువ ఉంది, నాకంటూ గౌరవం ఉంది. దేవుడు అది ఇచ్చాడు కదా. ఎవరో నన్ను గౌరవించాలని, ఎవరో నాకు విలువ ఇవ్వాలని, లేకపోతే ఎవరో నాకు ఏదో చేయాలని నేను సేవకు రాలేదు. ఏది ఇవ్వకపోయినా, ఏది చేయకపోయినా దేవుని పని కొరకు యేసయ్య ఆయన దాసుడుగా లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినంత మాత్రాన నాకు వీళ్ళు విలువెత్తలేదు, నాకు గౌరవం ఎత్తలేదు, అసలు నేను వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని సేవకుడు అనుకుంటే కుదరదు కదా. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే కనీసం కుర్చీలు కూడా లేవండి వాళ్ళకి కూర్చోవడానికి. ఆమె పాపం పాస్టర్ గారు వచ్చారని గబగబా ఆ పక్కింటికి వెళ్ళి కుర్చీలు లేకపోయింది. నేను అమ్మ అక్కర్లే, వద్దు, అవసరం లేదు, పర్వాలేదు కూర్చుందాం అని అంటే, లేదా లేదమ్మా పర్లేదు కూర్చుందాం. అక్కడ ఆ బొంతలాగా ఉంటే ఆవిడ వచ్చేమని ఆ బొంత అలా వేసుకుని కింద కూర్చొని బాసిపెట్టలేసి కూర్చున్నాను నేను. ఆమెకు చైర్స్ లేవు, కుర్చీలు లేవు వేయడానికి. ఎక్కడో నుంచి తేవడం ఎందుకు? ఆమెకున్నది అంతే, ఆమెకున్న స్థితి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే మన జీవితంలో మనకున్నటువంటి విలువను, మనకున్న ఆ విలువ దేనిని బట్టి అని అంటే దేవునిని బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ హామాను అనేవాడు నమస్కారము కొరకు మాత్రమే ఎదురు చూచేవాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి నమస్కారం చెబుతానేమో అనని అలాగే చూస్తూ ఉంటాడు. నా ఇంకా పొర్రపాటుని చెప్పను నేను, అన్యుడే. కానీ ఆ పక్కున్న వ్యక్తికి చెప్తాను నమస్తే బాబాయ్ అని అంటాను. వీడికి మండిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్పను అంటే వీడికున్న అహం, గర్వం అనమాట. వీడికి గర్విష్టి. వీడికి నేను ఎందుకు చెప్తాను? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి జీవితంలో ఇతనుకున్నటువంటి ఆధిక్యత, ఇతనుకున్నటువంటి ప్రతిష్టత ఏంటినంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరికి నమస్కారం ఈ వ్యక్తి దేవునికి తప్ప ఎవరికి చేయకూడదు. అందుకే నమస్కారం చేయలేదు. దానిని బట్టి ఇతని కొరకు ఉరికొయ్యను తయారు చేశాడు హామాను. ప్రైజ్ లార్డ్. ఏం చేశాడు? ఉరికొయ్యను తయారు చేసి ఎలాగైనా హామానును, మొర్దెకైను చంపాలని ప్లాన్ చేశాడు, కుట్రబన్నాడు. వీడెవడు అని అంటే చెడ్డవాడు. ప్రైజ్ లార్డ్. ఎవరు విత్తనం? చెడ్డవాడు. కుట్ర పన్ని ఎలాగైనా మొర్దెకైను చంపాలనుకున్నాడు. నీ జీవితంలో కూడా నిన్ను చూసినటువంటి వారు నిన్ను కూడా నీ మీద లేనిపోని మాటలు, నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో తీసుకురావచ్చు. కానీ దేవుడు అంటాడు,
ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనలను సిగ్గుపడనియ్యడు. ప్రైజ్ లార్డ్. ఆయన మనలను ఓడిపోనియ్యడు. ఏం చేయనివ్వడు? ఏం చేయనివ్వడు? ఓడిపోనియ్యడు. ఇప్పుడు ఆమాను జీవితంలో చేసినటువంటి ఈ తప్పేంటి అని అంటే, బద్దెకై కొరకు ఉరికొయ్యను తయారు చేయడం. ఇప్పుడు ఇతడు ఎవరు అంటే రాజు కంటే రాజు తర్వాత రాజే. ఎవరో నమస్కారం చేయట్లేదని ఎందుకు వచ్చిన బాధ ఇతనికి అసలు కదా? అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై ఏమాత్రం కంగారు పడలేదు. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? మొర్దెకైతో పాటు యూదా ప్రజలందరినీ నాశనం చేయాలని కోరుకున్నవాడు హామాను. యూదా ప్రజలందరినీ చంపేయాలని కోరుకున్నవాడు. 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదా ప్రజలను, దేవుని ప్రజలని చంపాలని కోరుకున్నవాడు హామాను. ఎంత కుట్రదారుడు ఇతడు చూడండి. ఎంత భయంకరమైన వ్యక్తి. ఒక వ్యక్తి నమస్కారం చేయలేదని తన జాతిని, తన జనాంగాన్ని నాశనం చేయాలని కోరుకున్నవాడు హామాను. ప్రైజ్ లార్డ్. వస్తూనే ఉన్నాడు, రాజు దగ్గరికి వస్తున్నాడు. జరిగిన పరిస్థితి ఏంటంటే, అయ్యా మన పట్టణంలో ఒక తెగ ఉంది. ఆ తెగ, ఆ జాతి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయి. అసలు వాళ్ళు ఎవరికి లోబడరు, ఎవరికి తలంచరు, ఎవరికి నమస్కారం చేయరు. వాళ్ళను నాశనం చేయాలి అనని రాజు దగ్గర అనుమతి పొంది, తాకీదు చేయబడి, అతడు ముద్ర వేయించుకుని 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ చంపాలనుకున్నాడు. మొన్న ఇరాన్ అధ్యక్షుడు, ఏ పేరు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన అన్నది ఏంటో తెలుసా? రైసీ ఏమన్నాడు తెలుసా? ఇస్రాయేలు ప్రజల్ని, ఇస్రాయేలు దేశాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తాను అని శపథం చేశాడు. ఏమైపోయాడు కదా? ఏమవుతుందో తెలీదు, ఏమవుతుందో తెలియదు. పరిస్థితులు మనకు అనిపిస్తుంది. దుష్టులను చూసి, దుర్మార్గులను చూసి, చెడ్డోళ్ళను చూసి, అరే వీడు బాగానే ఉన్నాడు, వీడు బాగుపడుతున్నాడు, మంచిగా స్థిరపడిపోయాడు అని మనం ఊరికని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ వాడి స్థితి కొద్దిసేపే. ఇక్కడ అంటాడు, గడ్డిలాగా వాడు ఎండిపోతాడు, ఆ విషయం వాడికి తెలియదు. పచ్చని కూరలాగా వాడు వాడిపోతాడు, ఆ విషయం వాడికి తెలియదు. కానీ నీతిమంతులు అలా ఉండరు. దేవునికి స్తోత్ర. హామాను చేసిన ఆ పరిస్థితి ఏంటంటే, మొర్దెకై కొరకు ఉరికమ్మాన్ని తయారు చేశాడు. తయారు చేసినటువంటి ప్రియులరా చూడండి, కొద్దిసేపే చెడ్డోడి పరిస్థితి, కొద్దిసేపే దుష్టుడు, కొద్దిసేపే దుర్మార్గుడు, కొద్ది కాలమే అతని జీవితం. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? పండగ చేసుకుందాం అనుకున్నాడు, రాజు దగ్గరికి వచ్చాడు, రాణిగారు భోజనానికి పిలిచింది, సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు, అబ్బో సూపర్ అనుకున్నాడు. భోజనం అయిపోయిన తర్వాత, విందు అయిపోయిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి ఇక భార్యకు చెప్పి మొర్దెకైని ఉరితీయాలి అని ప్లాన్ చేసుకున్నాడు. తారుమారైపోయింది. ఏమైపోయింది? తారుమారైపోయింది. ముసుకేసి ఇంటి దగ్గర ఉరికొయ్య, 50 మూరలు ఉరికొయ్యను తయారు చేసిన ఆ ఉరికొయ్య దగ్గరికి ముసుకేసి తీసుకెళ్లారు. ఎవరిని? హామానుని. ఎవరిని? హామానుని.
భార్య అనుకుంటుంది మొర్దెకై తీసుకొచ్చేసాడేమో అని. తీరా చూస్తే ముసుగు తీసి చూసేసరికి వేలాడుతున్నాడు. ఎవరో భర్త. ఎలా ఉంటుంది అసలు? ఎవరి కోసం చేయబడింది ఉరికమ్మం? మొర్దెకై కోసం. కానీ ఎవడు ఉరికొయ్య తయారు చేశాడు, ఆ ఉరికొయ్య తయారు చేసిన ఉరికొయ్య మీదే వాడు వేలాడి దియబడ్డాడు. ప్రైజ్ లార్డ్. అందుకే అన్నారు పెద్దలు, ఎవడు తీసిన గోతులో వాడే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాడే ఉరి తీయబడ్డాడు. ఆమాను స్థానములోనికి మొర్దెకై వచ్చి కూర్చున్నాడు. దేవునికి స్తోత్ర. అది దేవుడు గొప్ప కార్యాలు చేయడం అంటే. నీ జీవితంలో చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు. చూడండి, వాళ్ళకి అర్థం కాదు. మొర్దెకై ఆమానుకి తెలీదు తన జీవితంలో ఏ ఉరికొయ్యని నేను చేశానో అదే ఉరికొయ్య మీద నేను వేలాడి దియబడతానని ఏమైనా ఆలోచించి ఉంటాడంట? అసలు కళ్ళ కూడా ఆలోచన వచ్చి ఉంటుందంటవా? కళ అయినా వచ్చి ఉంటుందంటవా? కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి 3, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సంతోషించు, తీర్చును, నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూడండి 3-4 వచనాల్లో యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చెయ్యము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చూడండి, రెండవది ప్రియులరా, వారికి నివాసం అంటూ ఉండదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఏముండదు వాళ్ళకి? నివాసం అంటూ ఉండదు వాళ్ళకి, చెడ్డోళ్ళకి. ఆ విషయం వాళ్ళకి తెలీదు. కానీ నీతిమంతులు ఎలా ఉంటారట? మేలు చేస్తారట, సంతోషపడతారట, సత్యమును అనుసరించి నడుస్తారట. దేవుడు వారి హృదయ వాంఛను తీరుస్తాడట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీతిమంతుల జీవితంలో జరిగేది ఇది. అంతే వాక్యం అంటది, దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే వాక్యం చెప్తుంది. చూడండి 5-6 వచనాలు. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె వెల్లడిపరచును. తన మార్గములో వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడద్దు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడొద్దు, అది కీడుకే కారణము. చూడండి, ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? చెడ్డవారి జీవితంలో వారు, నీతిమంతులు ఎలా ఉంటారట? మధ్యాహ్నమందు వారి వెలుగు నీతి వల్లే ఆయన వెలుగు వలె నీతిని మధ్యాహ్నము వలె నిర్దోషత్వమును వెల్లడిపరుచును. దేవునికి స్తోత్ర. కానీ వాళ్ళకి, చెడ్డవారికి నీతి అనేది ఉండదు. ఏముండదు? నీతి అనేది ఉండదు. చూడండి 8, కోపము, వ్యసనపడొద్దు, కారణం కీడు చేయువారు నిర్మూలమగుదురు, దేశాన్ని స్వతంత్రించుకుంటారు. చూడండి, కొంతకాలం, ఇంకా కొంతకాలం జరుగుతుంది. కొంతకాలములో భక్తిహీనులు లేకపోవుదురు. దేవునికి స్తోత్ర. ఏం చేస్తారట? భక్తిహీనులు
లేకపోదురు. 12వ వచనం నుండి 22వ వచనం వరకు వీళ్ళ పరిస్థితి ఏంటో దేవుడు స్పష్టంగా రాసి ఉంచాడు. చూడండి ఒకసారి. 12వ వచనం. ఏం చేస్తారంటే వీళ్ళు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. ఏం చేస్తారంట వీళ్ళు? హల్లెలూయా. నిన్ను చూసి కూడా పళ్ళు కొరుకుతున్నారేమో కొంతమంది కదా. కొరికారా లేదా? మిమ్మల్ని చూసి ఎవరైనా పళ్ళు కొరికారా? చెప్తలేదు మీరు. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతులను చూసి ఏం చేస్తారట? దురాలోచన చేస్తారట. వారు ఏం చేస్తారట? పళ్ళు కొరుకుతారట. పళ్ళు కొరుకుతారట. వాక్యం సెలవిస్తుంది, గిలాదు వాడైనటువంటి యెఫ్తా, అతడు గిలాదు కుమారులకు పుట్టినటువంటి ఒక వ్యక్తి. తన అన్నలు యెఫ్తాను చూసి, ఒరే నువ్వు వేశ్యకు పుట్టావురా, నువ్వు వేశ్యకు పుట్టినోడు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్తే ఆ వ్యక్తి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? టోబు దేశానికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? కొంతమందిని తన కొరకు అల్లరి మోకను వాళ్ళని సిద్ధపరుచుకుని వాళ్ళని తయారు చేసి వాళ్ళని చక్కగా యుద్ధానికి సైనికులుగా తయారు చేసి జయాన్ని పొందడానికి చక్కగా అతడు యుద్ధశూరుడై నిలిచాడు. ఒకరోజు ఇశ్రాయేలీయుల మీదకి అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. వస్తూ ఉంటే అప్పుడు ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చేసేవాడు ఎవడో లేడు. యుద్ధం చేసేవాడు ఎవడో లేకపోయేసరికి అప్పుడు వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, మన తమ్ముణ్ణి మనం కావాలనుకుని మెడబెట్టి గెంటేశాం, తన దగ్గరికి వెళ్ళి తనని క్షమించమని అడిగి మనం తీసుకొచ్చి అమోనీయులతో యుద్ధం చేపిద్దాం అని అంటే అందరూ కలిసి వెళ్ళారు. ఎక్కడికి? టోబు దేశానికి వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? యెఫ్తా దగ్గరికి వెళ్ళేసరికి ఆ యెఫ్తా వెళ్ళిన తర్వాత వాళ్ళని చూశాడు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు క్షమించమని అడిగారు. తమ్ముడు, నిన్ను తరిమేశాం, గెంటేశాం, పొమ్మన్నాం, ఇప్పుడు రావాలి నువ్వు. అమోనీయులు శత్రువులు మా మీదకి దండెత్తి వస్తున్నారు, వాళ్ళని జయించాలి నువ్వు అని అంటే యెఫ్తా అన్నాడు, నేను వేశ్యకు పుట్టినానని గెంటేశారు కదా, నేను వేశ్యకు పుట్టానని నన్ను తోలనాడారు కదా, నన్ను వద్దన్నారు కదా, మరలా నన్ను ఎలా పిలుస్తారు మీరు అని అంటే, అవేం పెట్టుకోకు మనసులో, వచ్చి యుద్ధం చెయ్యి అని అన్నప్పుడు యెఫ్తా అంటాడు కదా, సరే నేను వస్తాను, కానీ వచ్చిన తర్వాత నేను మీ మీద నాయకుడిగా ఉంటాను, అలా ఒప్పుకుంటేనే వస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అంటారు కదా, ఇక ఏం చేసేది తోచక నువ్వే మాకు నాయకుడు రమ్మని చెప్తే యెఫ్తా వెళ్ళి యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు వేస్ట్, నువ్వు పనికిరానుడివి, నువ్వెందుకు పనికిరావు నువ్వని చెప్పేసి గెంటేసినోళ్ళే, త్రోసేసినోళ్ళే, కాదనుకున్న వాళ్ళే, అక్కర్లేదు నువ్వు అని గెంటేసి పొమ్మన్న వాళ్ళే ఇప్పుడు రమ్మంటున్నారు. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నీ జీవితంలో ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే నీ మీద అబండాలు వేశారో, నీ మీద నిందలు వేశారో, నిన్ను తిట్టారో, నిన్ను గాయపరిచారో, వాళ్ళకే అవసరం అవుతావు ఒకరోజు నువ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళే నీ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు.
వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అలాంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు. యెఫ్తా జీవితంలో జరిగిన పరిస్థితి అది. అందుకే దురాలోచన చేసి వాళ్ళను యెఫ్తాను తరిమేశారు. తరిమేసిన వాళ్ళని మరలా రమ్మని ఆహ్వానించారు. దావీదు జీవితంలో కూడా అనేక శ్రమలు ఎందుకు రాశాడు అనంటే, భయంకరమైన శ్రమలు. సౌలు రాజైన తర్వాత పరిపాలన వదిలేసి, రాజ్య పరిపాలన వదిలేసి దావీదును చంపాలనే ధ్యేయంతో దావీదు ఎంబడి తిరిగాడు సౌలు. కాబట్టి అనేక శ్రమలు దావీదు అనుభవించాడు, అనేక పరిస్థితులు అనుభవించాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో చెడ్డవాళ్ళని చూసి వ్యసనపడొద్దు. అందుకే దావీదు అంటాడు కదా, చూడండి ఒకసారి 22వ వచనం. ఉండడు. చూడండి, నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలవాడునై ఉన్నాను. చూడండి, అయినను నీతిమంతుడు విలువబడము కానీ వాని సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఎంత చక్కని మాట చూడండి. దావీదు అంటాడు, నేను చిన్నవాడునై ఉన్నప్పుడు నుండి చూస్తున్నాను, ఇప్పుడు పెద్దవాడనయ్యాను. నీతిమంతులు సంతానము భిక్షమెత్తుట కానీ, నీతిమంతులు విడవబడము కానీ వారి సంతానము భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. ఎస్, నీతిమంతులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీవు నీతిమంతురాలుగా దేవుని కొరకు నిలబడితే నీకు అనిపిస్తుంది. ఇంకా మీరు చదివితే గనుక దుష్టుడు, ప్రియులరా, ఆ చెడ్డవాడు పెరిగిన చోటనే అభివృద్ధి చెందుతాడట. అక్కడే అభివృద్ధి చెందుతాడు. మీరు తర్వాత చదవండి. ఆ తర్వాత మరలా వెళ్ళి మనం చూసేసరికి అక్కడ ఉండడాడు. అర్థమవుతుందా? కానీ నీతిమంతుడు మాత్రం ధైర్యంగా నిలుస్తాడు. ఎప్పటికైనా నీతిమంతుడు విడిచిపెట్టబడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చెడ్డవాళ్ళను చూసి అసహ్యపడకూడదు, వాళ్ళు చూసి మత్సరపడకూడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళను చూస్తున్నాడు. దావీదు అంటాడు కదా, అయ్యా నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, దుష్టుడు చూస్తే బాగానే ఉన్నాడు, వాడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడిగితే దావీదుతో దేవుడు అంటాడు, నాయనా వాళ్ళు కాలు జారు స్థలంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? కాలు జారే స్థలంలో ఉన్నారు. ఇక పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ మనకు మాత్రం అబ్బో ఎంత బాగున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారే స్థలంలో. పడ్డారంటే ఇక లేవరు అన్న వెంటనే దావీదు అంటాడు, అవును ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి క్రీస్తులో నడుద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు తన కృప కనికర వాత్సల్యాలతో